ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మావలోకనం. ఈరోజు మనము ఎంచుకున్న టాపిక్ స్ఫూర్తి. ఎందుకు ఈ టాపిక్ ఎంచుకున్నాను అంటే, సహజంగా ప్రతి మనిషి లైఫ్లో కూడా ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో మనము భరించలేకుండా మనసు తట్టుకోలేని మానసికమైనటువంటి ఒత్తిళ్ళు ఎన్నో రకాలుగా ఉంటాయి. అది ఒక్కొక్కరి లైఫ్లో ఒక్కొక్క విధంగా ఉంటుంటుంది. సమస్య అనేది అందరికీ కామన్, కానీ రూపాంతరంగా విభిన్న రూపాల్లో ఉంటాయి. ఒక్కొక్కరి సమస్య ఒక్కొక్క రకంగా. ఇప్పుడు కోర్టులో కేసులు ఉంటాయి, ఒక్కొక్క కేసు ఒక్కొక్క విధంగా ఉంటుంది. అంటే అది ఒక కేసుకు ఒక్కొక్క కేసుకు సంబంధం ఉండదు. కానీ అలానే లైఫ్లో కూడా మనకు విభిన్నమైనటువంటి ఒక్కొక్క రకమైనటువంటి ప్రాబ్లమ్ని ఒక్కొక్కరు ఫేస్ చేస్తుంటారు. అది ప్రాబ్లం అనొచ్చు, లేక మనము దాన్ని భరించలేనటువంటి మన శక్తి చాలనటువంటి సమస్యలు కావచ్చు. అది ఏదైనా కావచ్చు. వాటిని తట్టుకోవాలంటే మనకు ముఖ్యంగా లేడీస్ అనుకోండి, లేడీస్కు వారు ఇంటి పనైనా, బయట పనైనా, పిల్లల పనైనా, మగవారి పనైనా, ఇంటి పనైనా, లేదు ఇల్లు సర్దుకోవడం దగ్గర నుంచి, బయట ఉద్యోగాల దగ్గర నుంచి, వంట పని దగ్గర నుంచి, వేరే వాళ్ళతో బంధువులతో కలిసే విధానంలో కానీ అన్నిటినీ వాళ్ళు ఎవరో చెప్తే చేయరు. వాళ్ళు అది తనది అనుకునే భావనతో ఎవరు వాళ్ళని అప్రోచ్ అయినా కాకపోయినా, ఏ సమయానికి ఎవరితో ఎలా ఉండాలి, ఎవరికి ఏ అవసరం ఉంది అని గమనించుకొని చేసుకుంటూ పోతుంటారు. అలాంటప్పుడు వాళ్ళ ఒత్తిడి చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. కానీ దానికి ఎవరూ వచ్చి తగ్గించడం కానీ, లేదు ఏ రకమైన మనల్ని అర్థం చేసుకున్న ఆహ్లాదపరచడం కానీ జనరల్గా జరుగుతూ ఉండవు. ఎందుకంటే ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు. వీళ్ళు చేస్తారు అనే నమ్మకం మాత్రం ఉంటుంది. వాళ్ళు పడుకున్నప్పుడో, లేదు వాళ్ళు లేనప్పుడో మాత్రమే వాళ్ళ వాల్యూని గమనిస్తుంటారు. ఈ రోజుల్లో చాలా వరకు అవి జరుగుతున్నాయి. ఇక మగవాళ్ళు అంటారా, వాళ్ళకు కూడా వాళ్ళకు తగ్గ స్ట్రెస్సులు వాళ్ళకు ఉంటాయి. బయట పోయి రావడం కానీ, 10 మందిలో వాళ్లకు ఉండే సమస్యలు వాళ్ళకు ఉంటాయి. ఇంట్లో వీళ్ళ ఒత్తిడి వల్ల ఒక మాటలు తేడాలు రావడం వల్ల కావచ్చు, ఏదో ఒక రకమైనటువంటి స్ట్రగుల్ అనేది ఉంటుంది. కానీ ఎక్కువగా లేడీసు వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు ఇల్లు అనేది ఎన్ని సమస్యలున్నా, అదే భూమిలో ఎన్ని ఎంత చెత్త ఉన్నా, చెదారం అంతా తన భూమిలో లీనం చేసుకుంటుంటుంది భూదేవి. అలానే ఒక లేడీ తనని నిగ్రహించుకుంది, తనని శక్తివంతంగా మలుచుకుంది అంటే ఆ చుట్టూ వాతావరణం కూడా ఒక హాయి కొలిపే వాతావరణం ఉంటుంది. ఎంత కష్టం ఉన్నా, ఎంత ఒడిదుడుకులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, అందుకే వారి మీద చాలా స్ట్రెస్ పడుతూ ఉంటుంది కూడా. కాబట్టి స్ఫూర్తి అనేది అవసరమై, స్ఫూర్తిని మనం తీసుకుంటూ మనని మనం మళ్ళా రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి. అది చాలా అవసరం. ఎందుకంటే మనకిచ్చిన బాధ్యత అటువంటిది. మనకున్న పుట్టుకతోనే, సృష్టిలోనే మనకిచ్చినటువంటి ఒక గొప్ప శక్తి అది. అందుకని ఆ శక్తిని ఎప్పుడూ మనము మర్చిపోకూడదు. అది ఎవరి కోసమూ కాదు, ఎవరో మనని రికగ్నైజ్ చేస్తారనో కాదు. మనకుండే ఒక గొప్ప శక్తి అది, దేవుడు ప్రసాదించినట్టు వరం. అందుకే దాన్ని మనము మనకు మనమే గుర్తు చేసుకుంటూ, మనకు ఏది అది దొరికిందో దానిలోనే కొత్తదనాన్ని వెతుక్కుంటూ, కొత్త స్ఫూర్తిని తీసుకుంటూ మనకుండే బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంటుంది. దానికి ఉదాహరణగా నిన్న సునీత విలియమ్స్ గారు భూమి మీదకి వచ్చారు.
అది ఒక వండర్ఫుల్ రోజు, ఎందుకంటే మర్చిపోలేని రోజు. నాకు కూడా చాలా ఆనందం కలిగిన రోజు అన్నమాట. ఎందుకంటే ఒక లేడీ తన వెనుక ఎన్నున్నాయో, ఏమి సమస్యలు ఉన్నాయో, ఎంత హార్డ్ వర్క్ ఉందో, ఎంత కష్టం ఉందో, ఎంత కష్టాన్ని ఓర్చుకుందో ఒక్కసారి గుర్తించుకుంటే మన కష్టం అనేది చాలా చిన్నదిగా కనపడుతుంటుంది. ప్రతి మనిషిని వాళ్ళకేంలే, వాళ్ళు ఒక స్టేజిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమైనా జరుగుతుంది, అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏమైనా చేయగలరు అని అనుకుంటుంటాం. కాదు కదా, ఆమె వెనక ఎంత ఉంటుంది, ఎంత ఉందో. ఈ మధ్య ఆమె భూమికి వచ్చాక మోడీ గారు అన్నారట, భూమి ఎర్త్ మిస్ యూ ఇన్ని రోజులు, ఈరోజు మీరు రావడం చాలా ఆనందదాయకం, భారతదేశానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, వెల్కమ్ పలుకుతున్నామని చెప్పారట. అంటే ఆమె కృషి, ఆమె అంటే ఆ పట్టుదల, ఆ విల్ పవర్, ఇవన్నీ కూడా ఆమెను ఒక చరిత్రలో ఒక పుటంలో నిలిచేట్టుగా చేస్తోంది. అంటే ఆమె ఎంత ఓర్చుకుంది, ఎంత ఓర్పు ఆమెలో ఉంది అనేది మనం గమనిస్తే మనకు అది స్ఫూర్తిదాయకం అవుతుంది. చాలా హ్యాపీగా అనిపించింది. ఇదివరకు పాకిస్తాన్లో అభిమన్యు ఎవరో అతను అక్కడ పడిపోయినాట ఏరోప్లేన్ ద్వారా. అప్పుడు కూడా ఇలానే ఫీల్ అయ్యాను నేను. అప్పుడు పడిపోతే ఆయన అంటే డాక్యుమెంట్స్ కొన్ని కాగితాల రూపంలో ఉంటే అవి వాళ్ళ చేతుల్లో చిక్కుతాయని నవిలి మింగేశాడట కాగితాలని. అది ఒక మరుపు రాని ఇన్సిడెంట్స్ అన్నమాట. అలానే నిన్న సునీత విలియమ్స్ గారు, ఆమెతో ఉండేటువంటి ఇంకొక అతను సహచరుడు, వాళ్ళు భూమి మీదకి రావడం అనేది మనకు చాలా ఆనందంగా అనిపించింది. అందరికీ కూడా, నేనని కాదు, మీతో షేర్ చేసుకుంటున్నా. మీలో ప్రతి ఒక్కరు కూడా ఇదే భావనతో ఉండి ఉంటారు. అందుకని అలాంటి వాళ్ళను మనము అంటే వాళ్ళు పడే కష్టం కానీ, వాళ్ళ ఫ్యామిలీలో కూడా వాళ్ళకందరూ అన్ని సహకారాలు అంటే వీళ్ళ కష్టం లేకుండా ఎవరు సహకారం ఇచ్చినా అది ఫలిస్తుందంటారా? వీళ్ళ ఇంట్రెస్టు, వీళ్ళ కష్టము, వాళ్ళు కోల్పోవడం, కొన్ని కోల్పోతేనే కొన్ని వస్తాయి, అవన్నీ ఎన్నో ఉంటాయి. అవన్నిటిని భరించి ఆమె ఒక గగన అంతరంలో ఇన్ని రోజులుండి తిరిగి భూమి మీదకి రావడం అనేది ఆమె విల్ పవర్. అది మనకు చాలా స్ఫూర్తిదాయకం. ప్రతి ఒక్కరం కూడా గుర్తు చేసుకోవాల్సిన విషయం అన్నమాట. పైగా ఆమె అక్కడికి వెళుతూ కూడా వినాయకుడిని, భగవద్గీతను తీసుకెళ్ళిందట. అంటే ఆమె నడవడిక కానీ, ఆమె కృషి కానీ ఎంత గొప్పగా మార్గదర్శకంగా ఉందో చూడండి. అందుకని మనం ఎప్పుడు కూడా, ఎప్పుడైనా కొద్దిగా అలసత్వం కానీ, మనకు అసహనం కానీ, శక్తి కానీ తగ్గినప్పుడు ఇలాంటి వాళ్ళను స్ఫూర్తిగా వాళ్ళ వీడియోస్ని కానీ, వాళ్ళ లైఫ్ బయోగ్రఫీస్ని కానీ చదవగలిగితే, వినగలిగితే, మనం ఎక్కడ తగ్గిపోతున్నామో అదే స్థానంలో డబల్ ఉత్సాహంతో చేయగలుగుతుంటాం ప్రతి పనిని కూడా. అది చాలా ఆనందంగా ఉంటుంది. అదొకట. ఇంకోటి, నేను సీతక్క అనే కాంగ్రెస్లో పార్టీల గురించి నేను మాట్లాడటం లేదు, నాకు కొంత ఇన్స్పిరేషనల్గా ఉంటుందన్నమాట. నేను అనుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు, ఆవిడ కూడా చాలా సింపుల్. ఇట్లాంటి వాళ్ళు కోకొల్లలు ఉన్నారు, కానీ ఇప్పుడు మనం ఈ టైంలో చూస్తున్న వాళ్ళు అనమాట ఎంతోమంది ఉన్నారు. అలా మనం చెప్పుకుంటూ పోతే కోకొల్లలు ఉన్నారు. ఎవరిని నచ్చి, ఎవరిని ఇన్స్పైర్గా తీసుకున్నా పర్వాలేదు, నేను గుర్తు చేస్తున్నాను అంతే. ఆమె చాలా సింపుల్గా ఉంటుంది, ఒక ట్రైబల్ ఉమెన్. కానీ ఆమె కష్టపడి లా, ఎల్ఎల్ఎం, పిహెచ్డీస్, ఇన్ని ఆ చదువు మీద శ్రద్ధతో ఆమె ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది, జ్ఞానం అనేది ఉంటే నేను ఎలా లైఫ్ డీల్ చేయాలి, ఎలా ఉండాలి, ఎవరికి నేను ఇది అవసరమైనప్పుడు పంచితే
తరగనిది. దానివల్ల ఉపయోగం ఉంటుంది 10 మందికి నా వల్ల. అందుకని నన్ను నేను గుర్తింపచేసేది నా జ్ఞానము. అందుకని నేను చదువుకున్నాను అని చెప్పి ఆవిడ ఇంటర్వ్యూలో చెప్తుంటే చాలా అంటే హ్యాపీగా అనిపించిందనమాట. అంటే సాధన చెయ్యాలి, నేను ఈ సంకల్పం ఉంది, నాకు ఇలాంటి రీచ్ అవ్వాలి అనే కోరిక ఉందనుకోండి, అది ఏ పనిలో అయినా కావచ్చు, ఇంటి పనైనా కావచ్చు, అది ఏ రకమైన పనైనా సరే, బయట పోయినా ఇంట్లో ఉన్న ఏ పని చేసినా మనల్ని మనము ఎప్పటికప్పుడు ఆ లో నుంచి క్లీన్ చేసుకుంటూ దాన్ని రీఛార్జ్గా మార్చుకోగలిగిన శక్తి ఒక స్ఫూర్తిలో ఉంటుంది. స్ఫూర్తిగా తీసుకున్నప్పుడు ఉంటుంది. అది మనము ప్రతి ఒక్కరికి అవసరమైంది, అది గుర్తు చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా భావితరాల వారికైతే ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని మనం వారిని దృష్టిలో పెట్టుకుంటే ఏ పనైనా చేయొచ్చు. అసంతృప్తికి దూరంగా ఉండి స్ఫూర్తిని తీసుకుంటూ మనలో లోపాలని సరిదిద్దుకుంటూ మనం చేసే దినచర్యలో మనం రోజు అంటే నిత్య ఉత్సాహంగా మన పనులను అంటే అభివృద్ధిని మనం చేసుకుంటూ పోతూ ఉండొచ్చు అని ఆమె సింప్లిసిటీకి కూడా అదే చెప్తుంది. అంటే ఆభరణాలు వేసుకుంటేనే మనం ఎలివేట్ అవుతామనేది కాదు. మనలో ఉన్నటువంటి క్యారెక్టర్, మనలో ఉండే సుగుణాలే మనకు ఆభరణాలుగా మిగులుతాయి అని ఆమె విన్నాక నాకు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు. ఇక ఒకరోజు నేను ఇప్పుడు కాదు, అది చాలా కాలం క్రితం, చాలా ఏళ్ల క్రితం ఒకసారి ఇష్టకామ్యత అమ్మవారిని శ్రీశైలం దగ్గర ఉండేది. అప్పటికి రోడ్డు కూడా లేదు, అక్కడ అవైలబిలిటీ లేదనమాట. అక్కడికి ఒక వ్యాన్లు పోయేవి, జీప్లు. ఆ జీప్లు మాత్రమే పోయేవాళ్ళం అనమాట. అప్పుడు పోయాం. అది నీళ్ళల్లో, కొండల్లో, గుట్టల్లో అది దూక్కుంటూ చాలా అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఒక అద్భుతంగా ఉంది. నల్లమల ఫారెస్ట్ అనమాట. ఆఖరికి లోపలికి తీసుకెళ్ళారు, దించారు. అక్కడ మొత్తం అడవే. అక్కడ ఈ అమ్మవారు ఇంత చిన్న గుడి ఉంది అప్పటి రోజుల్లో. ఇప్పుడు డెవలప్ అయినట్టుంది, నేను మళ్ళీ వెళ్ళలేదు. అక్కడ ఒక్క ఫ్యామిలీ ఉండేదండి. అది ఏ కోయ వాళ్ళ, చెంచు వాళ్ళ, లేక ట్రైబల్ నాకు తెలీదు, కానీ ఒకే ఒక్క ఫ్యామిలీ ఉండేది. ఇంకా మొత్తం ఆ అడవికి అంతటికి, ఆ ఏరియా మొత్తానికి వాళ్ళు ఒక్కరే ఉండేవాళ్ళు. వాళ్ళు ఆ రోజు మేము కెమెరా అది చేతిలో ఉంటే ఆమె అడిగిందనమాట, మమ్మల్ని కొట్టరా అని అడిగింది. ఏందమ్మా ఏంటి అర్థం కాలే మాకు. అంటే ఫోటో అట, అంటే మేము తీసుకుంటుంటే ఆమె అడిగింది. అంటే వాళ్ళకు భాష కూడా సరిగ్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా తెలీదు. కానీ అప్పుడు మేము అడిగాం, ఎలా ఉంటున్నారు మీరు ఈ అడవిలో ఒక్కరు అని. అంటే మేము పుట్టింది ఇక్కడ, పెరిగింది ఇక్కడమ్మా, మాకుండేది ఇదే తెలుసు, ఈ అడవే మా కుటుంబంలాగా, ఈ జంతువులతోనే మేము మెలుగుతూ ఉంటాము. రాత్రి అయిందంటే దివిటీలు వెలిగించుకుంటాము ఉంటాం. ఒక్క బాబు, వాళ్ళకు చిన్న బాబు. అంటే ఎంత ఇన్నోసెంట్గా, అంత కష్టాన్ని కూడా వాళ్ళు ఆనందంగా, వాళ్ళ ముగ్గురే ఉండేవాళ్ళు. ఇంకెవ్వరు ఆ చుట్టుపక్కల ఎక్కడ ఎవ్వరూ లేరు. 5 గంటలైందంటే జీపులు రావు, ఏవి రావు, స్టాప్. అలాంటి ప్రదేశంలో ఉండి కూడా వాళ్ళు అంత ఆనందంగా గడుపుతుండేవాళ్ళు. మాకు మేమే హ్యాపీగా ఉంటామమ్మా, ఆ చెట్లలో పండేవి అవి తెచ్చుకుంటాం, అవే కాల్చుకుంటాం, తింటాం అని చెప్పన్నారు. అంటే అప్పుడు నాకు అనిపించింది అనమాట, అరే మనసు ముఖ్యం. మనసులో కొరవ ఉంటే ఎన్ని ఉన్నా కొరవగానే కనపడుతుంది. కానీ మనసులో ఆ కొరవ లేనప్పుడు దాంట్లో ఉన్న సంతృప్తి, హ్యాపీనెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఇప్పుడు కష్టం అనిపించింది, ఇది కొద్ది రోజులు గడిచిపోయాక కొత్త కష్టం వచ్చిందనుకోండి, ఈ పాత కష్టమే మేలు కదా, అదే బాగుండేదే, ఇది ఇంకా కష్టంగా ఉంది అనుకుంటుంటాం. అందుకని ఏది ఉన్నా, ఎలా ఉన్నా స్ఫూర్తిగా కొంతమందిని మనము దృష్టిలో పెట్టుకోగలిగితే
తప్పకుండా మన లోపాన్ని సరిదిద్దుకోగలుగుతాము. హ్యాపీ అయిన లైఫ్ని డీల్ చేయగలుగుతాము. మనం అనుకున్నవి త్వరితగతిన కాకపోవచ్చు, కానీ సాధించడం మాత్రం తప్పకుండా జరుగుతుంది. అది ఈవెందో ఇంట్లో అయినా ఇంటిని తృప్తిగా పెట్టుకోగలిగితే, అవి కూడా ఎన్నో చూస్తుంటాం మనం. ఇంతే గుడిసుంటుంది, దానికి చుట్టూ చెట్లు పాదులేసి పెంచి ఇంటి మీదకి పంపించి చూస్తే మన ఇల్లు కూడా ఎందుకు పనికిరాదు అని అనిపించే అంత ఆహ్లాదంగా ఉంటుంటాయి. వాళ్ళు అలా పెంచుకుంటుంటారు. ఇంటి ముంగలి కళ్ళాపు చల్లి ముగ్గు వేసి అది చూస్తుంటే చూడాలనిపిస్తుంటుందన్నమాట. అంటే అది వాళ్లకు ఇంద్రభవనం. వాళ్ళ దాంట్లో సంతృప్తిని పొందుతుంటారు. ఉన్న దాంట్లో అందరూ పంచుకొని తింటూ ఉంటారు. అది ఎంత సంతృప్తి. పెద్ద ఇళ్ళల్లో ఉంటారు, ఎవరికి ఎవరో తెలియరు, ఎవరి రూముల్లో వాళ్ళు ఉంటుంటారు, ఏవో జరుగుతుంటాయి. కానీ ఆ ఆనందము ఎక్కడ మనసులో కలుగుతుందో, అది పెద్ద ఇళ్ళ, చిన్న ఇళ్ళ, ధనవంతుల, మధ్యతరగతి వాళ్ళ, తక్కువన అనేది భేదమే ఉండదు. ఆ సంతృప్తి కొంతమందిని స్ఫూర్తిగా తీసుకున్నప్పుడు మనలో ప్రతి మనిషిలో ఏదో ఒక చిన్న ఇది ఉంటుంది. దాన్ని సరిదిద్దుకునే మనసు మనకుంటే ఏదైనా స్ఫూర్తిదాయకంగా తీసుకొని గొప్పగా ఉండగలుగుతాము, సంతృప్తిగా ఉండగలుగుతాము, ఉన్నంతలో హ్యాపీగా ఉండగలుగుతాము. మనుషులు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క రీతిలో ఉంటారు. కొంతమందిని ఎక్స్క్యూజ్ చేయగలుగుతాం, కొంతమందిని గట్టిగా మాట్లాడి వాళ్ళ తప్పును సరిదిద్దగలుగుతాము, కొంతమందితో మింగిలై స్నేహపూర్వకంగా ఉండగలుగుతాము. కానీ మనకున్న క్యారెక్టర్ను మాత్రం మనము విడుచుకోవాల్సిన అవసరం ఉండదు. అదే కొంతమంది చేస్తున్నారు. ఆ చేసిన వాళ్ళే మనకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. అందుకని అది గుర్తిద్దాం. నాకు మీతో అందరితో షేర్ చేసుకోవాలనిపించింది, చేసుకున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకు ఏది ఉపయోగపడతాయో మా టాపిక్ని తీసుకొని మనం అప్పుడప్పుడు మంచి మాటను పంచుకుంటూ ఉందాము. థ్యాంక్ యూ.